రామకృష్ణ పరమహంస ఈ మహాత్ముడి పేరు భారతదేశంలో వినని వారు ఉండరు. అలానే ఆయనేం పెద్దగా చదువుకోలేదు. ఆయనేమి అద్భుతమైనటువంటి ఇప్పుడు గురువులు ఉన్నట్టుగా పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టడాలు ఇటువంటివి నిర్మించలేదు. అతి పేదరికంలో జీవితం గడిచింది. ఒక సామాన్యమైనటువంటి జీవితం గడిపినటువంటి మహాత్ముడు. మహాత్ములు ఎలా అవుతారు, కనీసం అందులో మనం కొంచెం అన్న మంచిని పాటించుకోవడానికి ఈ విషయాన్ని చెప్పుకుంటున్నాం. ఏంటంటే ఒక సందర్భంలో ఆయన ఒక భక్తుడు వారి ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. ఆయన తప్పకుండా వస్తానని చెప్పారు. అతను ఎప్పుడో ఉదయం అడిగాడు. అయితే ఆయన అక్కడ భక్తులతో గడుపుతూ అక్కడ వ్యవహారాలలో ఆ జగన్మాత యొక్క లీనతలో ఆయన భావ సమాధుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా ఈ వ్యవహారాలు సాగుతూ ఆయన విషయం మర్చిపోయారు. వెళ్ళలేదు ఆ భక్తుడింటికి. ఆయన రాత్రి పడుకున్నారు. 10 గంటలో 11 గంటలో అయింది. అప్పుడు గుర్తొచ్చింది, పలానా భక్తుడు అడిగాడు, వెళ్ళలేదు, అతను పాపం నా కోసం ఎదురు చూసి ఉంటాడు అని బాధపడి ఆయన వెంటనే ఆ సమయంలో లేచి ఆ 11 గంటలకో 12 గంటలకో లేచి తనున్నటువంటి ఇంటి నుంచి బయలుదేరి ఆ భక్తుడి ఇంటికి వెళ్ళి అతని అరుగు మీద, ఆ ఇంటి బయట అరుగు మీద కాసేపు కూర్చొని మళ్ళీ అతన్ని లేపి నిద్ర లేపి డిస్టర్బ్ చేయటం ఎందుకని అతన్ని డిస్టర్బ్ చేయకుండా, అలానే మళ్ళీ అలా తన ఇంటికాడ బయలుదేరేటప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరూ నిద్రపోతుంటే ఎవరికి ఇబ్బంది కలిగించకుండా నిదానంగా లేచి వచ్చారు. తలుపులు కూడా చాలా జాగ్రత్తగా తీసి మోతలు చేయకుండా, అంటే అక్కడ తన దగ్గర ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఇక్కడ ఆడిన మాట తప్పకూడదు, ఇవాళ వస్తాను వెళ్ళాలి అని ఆ ఇంటి బయట కూర్చొని, అలానే ఇప్పుడు వచ్చాను కదా నేను నిజంగా ఆయన లేపితే అతను ఎంతో ఆనందిస్తాడు. ఎందుకంటే ఆయన గురువుగా దేవుడుగా భావించుకుంటున్న వ్యక్తి తన ఇంట్లో కాలు పెడితే చాలని ఎంతో ఆనందంతో పిలిచాడు. లేపితే అతను ఆనందపడతాడు, ఏమి ఇబ్బంది పడడు. కానీ అతన్ని ఇబ్బంది పెట్టకూడదు, అతను పడుకొని ఉంటాడు, మరలా కలుద్దామని చెప్పి కాసేపు కూర్చొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసారు. అయినా గుర్తొచ్చినప్పుడు ఆడిన మాట తప్పకూడదని వెళ్ళి వచ్చారు. ఇటువంటి మహాత్ముల చరిత్రలు చదివినప్పుడు వాళ్ళలా ఉండాలని ఆడిన మాట కోసం చూడండి ఆయన ఎలా ఉన్నారు. అలా మనం ఎవరికైనా ఒక మాట చెప్పే ముందు మనం చేయగలిగిందే చెప్పి, ఒకవేళ చెబితే తప్పకుండా దాన్ని చేసే ప్రయత్నం చేస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. మనం చెప్పిన మాట మీద నిలబడటానికి వచ్చిన ప్రాబ్లం ఏముంది? నిలబడలేని మాట చెప్పబాక.